This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ధర్మపురి ఎమ్మెల్యేకు దక్కిన మంత్రి పదవి, ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్. ఇందిరమ్మ ఇంటి భూమి పూజకు హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని హామీ. తడగొండలో ఘనంగా పోచమ్మ బోనాలు. హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. మృగశిర కార్తె సందర్భంగా క్రికెట్సిన చేపల మార్కెట్లు. పలు పట్టణాలు, గ్రామాల్లో చేప మందు పంపిణీ. ఇక వార్తలను వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆది శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలోని పేదవారికి స్వంత ఇంటికల సాకారం చేయడానికి 3,500 ఇళ్లు మంజూరు చేశారని చెప్పారు. త్వరలో భూమి లేని వారికి భూమి ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రుద్రంగి పర్యటనలో భాగంగా అదనంగా 1,750 ఇళ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రతి లబ్ధిదారుడు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, ప్రతి పేదవారి స్వంత ఇంటికల ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనేక గ్రామాల్లో కూడా పేదలు సంతోషంగా భూమి పూజ గావింప చేసుకుంటా ఉన్నారు. మేము ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రోజు చెప్పడం జరిగింది. బేస్ ఫిట్ పూర్తి కాగానే ₹1,00,000, గోడలు లేచి స్లాబ్ పోసే స్థాయికి వచ్చినప్పుడు మరో ₹1,00,000, స్లాబ్ పోసిన తర్వాత 2 లక్షలు, తర్వాత పలస్తర్ వేసినాక 1 లక్ష, కలిపి 5 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాలో వారికే వేస్తామని చెప్పారన్నమాట. లబ్ధిదారుడికి మధ్యలో ఎవరు లేరు, ప్రభుత్వం తప్ప. వీళ్ళు నిర్మాణం పూర్తి అయిందంటే ఫోటో పెట్టగానే ప్రతి సోమవారం బిల్లులు ఇచ్చే కార్యక్రమం. ఇప్పటికీ అనేక మంది పునాదులు పూర్తి అయినట్టు వారికి ₹1,00,000, లెంటర్ లెవెల్ అయిన వారు కూడా మరో ₹1,00,000 పడ్డ సందర్భం. ఇంచుమించు 10 సంవత్సరాలుగా సొంతింటి కళ నెరవేరాలని కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్న పేదలకు ఈరోజు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3 మంత్రివర్గంలోకి చోటు దక్కింది. నూతన మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరిని రేవంత్ కేబినెట్లోకి తీసుకున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మానకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణకు దాదాపు బెర్త్ ఖరారైనట్టు ఊహాగానాలు వెలువడడంతో అభిమానులు సంబరాలు సైతం జరుపుకున్నారు. కానీ చివరి నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం దక్కింది.
హైదరాబాద్లోని రాజ్భవన్లో ముగ్గురు ఎమ్మెల్యేలతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఇప్పటికే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ఉండగా తాజాగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో ఉమ్మడి జిల్లాలో మంత్రుల సంఖ్య 3కు చేరింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2006లో ధర్మారం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది 2010 నుండి 2012 వరకు నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2013 నుండి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా సేవలందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014-2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీపడి ఓటమి పాలయ్యారు. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూనే 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వీర విధేయుడిగా ఉంటూనే మంత్రి శ్రీధర్ బాబు శిష్యుడిగా ఉంటూ తర్వాత విప్ గా నియమితులయ్యారు. తాజా మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గం నుండి అడ్లూరికి కాంగ్రెస్ అధిష్టానం చోటును కల్పించింది. దీంతో తొలిసారి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేయనున్నారు. తమ అభిమాన నాయకుడు మంత్రి కావడంతో ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అడ్లూరి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక తనపై ఎంతో నమ్మకంతో కేబినెట్లో చోటు కల్పించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి అడ్లూరి కృతజ్ఞతలను తెలిపారు. మంత్రిగా ప్రజలకు మరింత సేవ చేస్తానని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇక అడ్లూరికి ఏ శాఖ ఇస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకృత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచిగా మానేరు విద్యా సంస్థలు నిలుస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మానేరు హక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ను ఆయన ప్రారంభించారు. గత 39 సంవత్సరాలుగా కరీంనగర్లో విద్యా బోధనను కొనసాగిస్తున్న మానేరు విద్యాసంస్థల యాజమాన్యాన్ని బండి సంజయ్ అభినందించారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా హక్స్ అండ్ హార్ట్స్ స్కూల్ను ప్రారంభించామని చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, మాజీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కాసెట్టి లావణ్య, శ్రీనివాస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతన ఎక్కడ దేనిలో కాంప్రమైజ్ కాదు, క్వాలిటీ లోపల కానీ ఎడ్యుకేషన్ లోపల కానీ. మానేరు స్కూల్స్ అంటే ఒక ప్రత్యేకత. ముఖ్యంగా అనంత నాకు చాలా దగ్గర వ్యక్తి, నన్ను ప్రోత్సహించే వ్యక్తి. మొదటి నుంచి కూడా ప్రతిసారి అన్ని విషయాల్లో నన్ను ప్రోత్సహిస్తూ నాకు అండగా ఉంటూ నన్ను ముందు నడిపే వ్యక్తి మా అనంతన. మానేరు స్కూల్స్ అంటే నాకు తెలిసి 86లో ప్రారంభించింది. దీన్ని చిన్న స్ట్రెంత్ 80 మందితో స్టార్ట్ చేసిన స్కూల్ ఇవాళ 1000 మందికి విద్యను అందిస్తూ అనేక మంది ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మనం అంతకుముందు రామ్నగర్లో ఉన్నటువంటి మానేరు స్కూల్ ఈరోజు తీరుపనికి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ తరహాలో ఇవాళ ఒక మంచి భవన నిర్మాణం, అన్ని ఫెసిలిటీస్తో, అన్ని హంగు ఆర్పాటలతో, మంచి ఆలోచనతో విద్య అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇలా అనంతరెడ్డి గారు ఇవాళ ఈ స్కూల్ ప్రారంభించారు. దీని ఫీజు కూడా మిగతా కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఫీజులు కూడా ఉంటాయి. దానిలో సగం మందికి అనంతరం ఫ్రీ చేస్తాడు. అట్లా అని చెప్పి రేపటి అందరూ ఫ్రీ అడగకూడదు. నా డిస్కౌంట్లో సగం ఉంటాయి అనంతరం. కాబట్టి ఇక్కడ దీంతో కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించాడు. దీని ద్వారా డబ్బు సంపాదించాలి, దీని ద్వారా 1000 కోట్లు సంపాదించాలని చెప్పి అనంతరానికి అటువంటి వాళ్ళ అక్క కూడా అటువంటి ఆలోచన ఉండదు. మేము
ఒక లైన్ తీసుకున్నాం, ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇక మా వృత్తి అదే, మా ప్రవృత్తి అదే. ఇక దీన్ని వ్యాపారపరంగా మనం చూసే ప్రయత్నం చేయమని చెప్పి వాళ్ళ మంచి ఆలోచన మొదటి నుంచి కూడా. అతి డబ్బును ఆశించకుండా క్వాలిటీని మాత్రం కాంప్రమైజ్ కాకుండా పరిస్థితులు మారిన పరిస్థితులను బేస్ చేసుకొని దానికి అనుగుణంగా మార్పులు స్కూల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చేస్తూ ఇప్పుడు ఈరోజు ఇక్కడ మానేర్స్ ఆర్ట్స్ స్కూల్ ఏదైతుందో ఈ స్కూల్లో ఆ పేరులోనే ఒక మీనింగ్ ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? ఆర్ట్స్ అంటే ఏంటి? చాలా వరకు ఆర్ట్స్ అంటే వేరే రకంగా ఫీల్ అవుతారు. ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయత. హార్ట్స్ అంటే ఒక ప్రేమలో, ఒక హృదయం నుండి ఇచ్చేటువంటి వాత్సల్యం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన కొడుకులో బిడ్డలో అమెరికా పోయి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆడ పెళ్లి చేసుకొని పోయిన తర్వాత ఇద్దరు పిల్లలకి అన్నీ 5-6 సంవత్సరాల తర్వాత వస్తారు. వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి పోతాం. ఆ తాత అమ్మ లేదా దగ్గర రిలేటివ్స్ పోగానే ఆ పిల్లవాళ్ళను తీసుకొని హగ్గు చేసుకుంటారు, ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కరీంనగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కలిశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపురి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కు సముచిత స్థానం లభించిందని సుడా చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో పోచమ్మ బోనాలను గ్రామస్తులందరూ ఘనంగా నిర్వహించారు. పోచమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గత వారం క్రితం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులందరూ పోచమ్మ తల్లికి బోనాలు తీసేందుకు ఏకమై పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఊరంతా బోనాలు తీయడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిలు పోచమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. పోచమ్మ బోనాల కార్యక్రమంలో భాగంగా మహిళలు ఉపవాసంతో నెత్తిన బోనం ఎత్తుకుని బైండ్ల పూజార్ల విన్యాసాల మధ్య, శివసత్తుల పూనకాల మధ్య, డప్పుచప్పుల మధ్య పోచమ్మ ఆలయానికి చేరుకుని తల్లికి నైవేద్యం సమర్పించారు. పిల్ల పాపలు చల్లగా ఉండి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో దారుణం చోటు చేసుకుంది. ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని హత్య చేసి కొండగట్టు పైకి వెళ్లే మెట్ల దారి పక్కన కందకంలో పూడ్చిపెట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉప్పు నిరంజన్ రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని సిఐ నీలం రవి అన్నారు. ఈ హత్యలో 8 మంది పాల్గొన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. తన సోదరుడు ఉప్పు రమణారెడ్డిని పథకం ప్రకారం పాత కక్షలతో 8 మంది కలిసి హత్య చేశారని సోదరుడు అన్నారు. పాత కక్షలతో పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. ఇది ఇలా ఉండగా పెళ్లి వేడుకలో పాల్గొన్నందుకు తన కుమారుడు ఈశ్వర్ను కేసులో అన్యాయంగా ఇరికించారని తల్లి శాంత ఆరోపించింది. అసలు నిందితులను వదిలి అమాయకమైన 8 మందిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. కొండగట్టులో నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి గత వారం 2వ తారీఖు వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా
అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఇలా ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికే పిలిపించి పోస్ట్మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది. 8 మంది పాల్గొన్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉంది. తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం. తెలంగాణ విద్యా సమితి టెక్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గల అస్రా కన్వెన్షన్ సెంటర్లో స్పాట్ ఎడ్యుకేషన్ ఫేర్ను ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం వివిధ రాష్ట్రాలతో పాటు పలు జిల్లాల నుండి విచ్చేసిన యూనివర్సిటీ కాలేజీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. వివిధ కోర్సులలో అడ్మిషన్ తీసుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అమూల్యమైన సలహాలు సూచనలు అందించారు. కరీంనగర్లో మొదటిసారి స్పాట్ అడ్మిషన్ ఫేర్ నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రసన్న హరికృష్ణ తెలిపారు. తెలంగాణ విద్యా సమితి నిర్వాహకులను అభినందించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న హరికృష్ణతో పాటు తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షులు పెండం తారక్ గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ అరెల్లి, టీం సభ్యులు పాల్గొన్నారు. నాలుగో తరగతి నుంచో 5వ తరగతి నుంచో మీ పేరెంట్స్ వల్లనో మీరు చదువుతున్నటువంటి స్కూల్స్ లోపల ఉన్నటువంటి టీచర్స్ వల్లనో లేదా మేనేజ్మెంట్ వల్లనో 4th క్లాస్ నుంచే ఐఐటీలో సీట్ కొట్టాలి అని చెప్పేసి లేదా మెడికల్లో మనం సీట్ తెచ్చుకోవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని మీరు పనిచేస్తూ ఉంటారు. నేనేమంటున్నానంటే మీరు భవిష్యత్తు లోపల బ్రతకపోయేది మీరు, మీ తల్లిదండ్రులు కాదు. భవిష్యత్తు జీవితాన్ని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసేది మీరు, మీ తల్లిదండ్రులు కాదు. ఎందుకంటే చాలామందికి 10th తర్వాత లెక్కలు వస్తే ఎంపీసీ, లెక్కలు రాకపోతే బైపీసీ లేదా సిఈసీ, ఒకవేళ పటాలు అంటే డయాగ్రామ్స్ బాగా గీయొస్తే బైపీసీ. ఇలాంటి నేపథ్యంతో ఇలాంటి సమాజం లోపల మనం బ్రతికేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అది కాదు జీవితం, అది కాదు కెరీర్కి సంబంధించినటువంటి చాయిస్ ఆర్ సెలెక్షన్ అని తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్కి భవిష్యత్తు లోపల ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది అనేది చెప్పడం కోసము వాళ్ళు కొంత సొసైటల్ కంట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నారు. ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి దక్కడంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పెగడపల్లి మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్రా రాములు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి, నాయకులు కడారి తిరుపతి, ఏఎంసీ డైరెక్టర్ కమ్ ట్రేడర్ చెట్ల కిషన్, యూత్ కాంగ్రెస్ నాయకులు జితేందర్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు. మానేరు నదిపై మైలారం మైసమ్మ గుట్ట వద్ద నుండి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం మైసమ్మ గుట్ట వద్ద బ్రిడ్జ్ జేఏసీ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి అక్కడ భోజనాలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం కంటికి దగ్గరగా, కాలుకు దూరంగా మారిందని సంపతి ఉదయ్ కుమార్ అన్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపడితే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి, 3 మండలాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చిన నాయకులంతా బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా కూడా నీళ్లు తగ్గుతాయి, బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేయాలి. ఎక్కడో మీ అవసరం కొరకు అక్కడ పోయి ఏదో ఒక నాయకుని బండ కొరకు పోయి అక్కడ పరిశీలన చేస్తే మేము మాత్రం ఊకోము. ఇంకోటి రింగ్ రోడ్ కూడా ఆలంగా అవసరం లేదు, గన్నేరువరం వెళ్ళాలి రింగ్ రోడ్డు. ఆ రింగ్ రోడ్ కూడా ఆలంగా చేస్తే మేము ఒప్పుకోము. మండలం డెవలప్ కావాలి, రింగ్ రోడ్ గన్నేరువరం రావాలి, బ్రిడ్జ్ అనేది ఈనంగా కావాలి. వచ్చి మీరు చూసినాక ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 5 కిలోమీటర్లు ఎత్తురు, పాటలో 5 కిలోమీటర్లు ఉంది, రాజమండ్రిలో 5 కిలోమీటర్లు, కిలోమీటర్ బ్రిడ్జ్ చేస్తలేదా మీకు? బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేయాలి. గౌరవ ఎమ్మెల్యే గారు, కేంద్ర మినిస్టర్ గారు మీరు వచ్చి పరిశీలన చేయాలి.
మీరు ఏదో తక్కువ బడ్జెట్లో ఓడగొడతా అంటే మేము ఊకోము, మాకు బ్రిడ్జ్ కావాలి. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. మృగశిర కార్తెను పురస్కరించుకొని కరీంనగర్లో చేప మందు పంపిణీ చేశారు. నగరంలోని టవర్ సర్కిల్లో ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మృగశిర కార్తె ప్రవేశ ఔషధ చేప మందు సర్వరోగ నివారణి అగు 101వ వనమూలికలతో తయారు చేసిన చేప మందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కామారపు రాజమల్లు, కామారపు నరహరిస్వామి, కామారపు విశ్వనాథం మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చేప మందు, మృగశిర కార్తె చేప మందు ఇది వేసుకునటం వలన దగ్గు, దమ్ము, జ్వరము, కడుపుల నొప్పి, నడుము నొప్పి, పక్షవాతము, అరికల్ల మంటలు, మచ్చలు, తెలుపు, అగిర్త, ఎరుపు, ముట్టుసుల 88 వారాలకు ఇది ఒకటే మందండి. ఎలాంటి పథ్యం లేదు. చిన్న పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించదగింది. ఇది దొరుకు స్థలము పెద్ద గడియారం వద్ద కరీంనగర్లో టవర్ సర్కిల్లో లభించును. ఇది 73వ సంవత్సరము. మా తండ్రి గారు కామారపు రాజమల్లు గారు, మా తమ్ముడు కామారపు విశ్వనాథం, మా కొడుకు కామారపు రవితేజ, నా పేరు కామారపు నరహరిస్వామి. ఈరోజు ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి చేప మందు కార్యక్రమం నరహరి స్వామి వారు చేపట్టారు. ఇది సాయంకాలం 9 గంటల వరకు కొనసాగుతుంది. ఇలాగే 3 రోజుల వరకు కూడా కొనసాగుతుంది. దీన్ని తప్పనిసరిగా మనం చేయించుకున్నట్టయితే గత రోగాలు ఏవైనా మన మనుషులకు చాలా రోగాలు వస్తున్నాయి కాబట్టి రోగ నియంత్రణ కార్యక్రమానికి చేప మందు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ప్రజలందరూ వినియోగించవలసిందిగా ఈ కరీంనగర్ పట్టణంలో నగర నడి ఒడ్డున పెద్దగాడియారం నందు దీన్ని చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. తమతో చదువుకున్న చిన్ననాటి స్నేహితులను 25 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను, అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మృతి చెందిన గురువులను, స్నేహితులను తలుచుకుని మౌనం పాటించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గురువులను శాలువాలతో సన్మానించారు. తమ స్నేహితులు ఇలా కుటుంబాలతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులన్నారు. బ్యాచ్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. చిన్ననాటి 25 సంవత్సరాలు మధ్యలో పోయినటువంటి వాళ్ళు అందరము కలుస్తామని అనుకున్నారు. 100 మంది ఆప్షన్, కానీ వాళ్ళు మరి ఎందుకు రాలేదు, మరి ఎందుకు మరి మీరు వాళ్ళని ప్రోత్సహించలేదు అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన రైతుల బాగు కోసమేనని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గత బీఆర్ఎస్ సర్కార్లో ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాంసాని సమ్మయ్య అనే రైతు సాగు చేసిన ఆయిల్ ఫామ్ తొలి పంట దిగుబడిని ఆయన పరిశీలించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలోచన చేశారని గుర్తు చేశారు. మొట్టమొదటిగా 24 గంటల విద్యుత్, 2వ విడతగా నీళ్లు ఇచ్చిన కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెట్టుబడి సాయం అందించారని ఆయన తెలిపారు. ఒకే పంటకు పరిమితమైన రైతులు సరైన దిగుబడి రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలియజేశారు. పంట సాగు విధానంలో మార్పు వస్తే బాగుంటుంది అనే గొప్పగా ఆలోచన చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో కరెంటు, నీళ్లు అందడం లేదని, కనీసం పెట్టుబడి సాయం కూడా ఇవ్వకపోవడం అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఒక పంట ఇబ్బంది పెట్టినా ఇంకో పంట ద్వారా రైతు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గొప్పగా ముందుకెళ్ళిండనే ఒక ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారు రైతులను అవేర్నెస్ చేయడంలో ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నాంసాని సమ్మయ్య గారు వారు ముందుకొచ్చి భయపడుతున్నటువంటి సందర్భాలలో నేను ఈ పంటను సాగు చేస్తా అని ముందుకు రావడం జరిగింది. 3 సంవత్సరాలలో దాదాపు ఇవాళ మనం పంటను తీసుకుంటా ఉన్నాం. ఇది 35 సంవత్సరాలు ఈ పంట వస్తుందని వారు శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పారు కనుక
ఇవాళ చాలా సంతోషం కలుగుతూ ఉన్నది. మేమే దీన్ని మొక్క వేసినాం, వాళ్ళ పంట తీసుకోవడం. కోడెల మరణానికి ప్రధాన కారణం మంత్రి కొండా సురేఖ ఏనని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో గోశాలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గోశాలను ఎన్నడూ రాజకీయం చేయలేదన్నారు. చేసే తప్పంతా చేసి ఎదుటివారిపైన బురద జల్లేలా మంత్రి పరిస్థితి ఉందన్నారు. కలెక్టర్ కన్వీనర్గా ఉండి ఒక్కో రైతుకు 2 కోడెలు ఇవ్వాల్సిన నిబంధనలను తుంగలో తొక్కింది మంత్రి సురేఖ అని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా కోడెలన్నీ లంపీ స్కిన్ వచ్చి చనిపోతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సరైన పోషణ లేక కోడెలు చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్మెడ లక్ష్మీ నరసింహారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. లేదు కానీ ప్రజాభవన్లో శాసనసభ్యులు వెళ్ళి వారు జూన్ 15కు ఇవాళ మేము గుడి మూసేస్తామని చెప్పిన ప్రకటనతోని ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతిరోజు 25,000 నుండి 30,000 మంది రావడము, ఇలా ఆదివారం 50,000 70,000 మంది రావడము. మరి ఈ గోవులు ఇడిచిపెట్టి మనుషులకు కూడా వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు చేస్తలేరు. నిన్న కూడా ఒక 3 పడిపోయారు క్యూ లైన్లో. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, గోశాల విజిట్ చేసి అనారోగ్యంతో చనిపోతున్నాయి గోవులు అని చెప్పడం జరిగింది. వచ్చి మరి అది విస్తరించిందని చెప్పడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, దయచేసి మీరు మాట్లాడే ముందు మీరు అన్ని అవగాహన కల్పించుకొని మాట్లాడితే మీరు, ఎందుకంటే బాధ్యత గల పోస్టులు ఉన్నారు కాబట్టి బాగుంటుంది. మీ తర్వాత తెల్లారే ఇక్కడనే వెటర్నరీ డాక్టర్ గారు చెప్పారు, ఒక్క కోడే కూడా అనారోగ్యంతో చనిపోలేదు, ఇది కేవలము మాల్ న్యూట్రిషన్తో చనిపోయింది. అంటే ఇవాళ మీరు పోషణ చేయలేని పరిస్థితిలో దానికి తిండి పెట్టలేక వీకై చనిపోవడం జరిగింది అని చాలా తేట తెలియజేస్తారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి వివేక్ అభిమానులు నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచాను కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని నాయకులు అన్నారు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకుడిని కొనియాడారు. ఎంతో మంది ఎన్ని కుట్రలు చేసినా మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న అధిష్టానం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించిందన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల బిడ్డ చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న సందర్భంగా సుల్తానాబాద్ స్థానిక పూసల రోడ్డు తపాసులు పెంచి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలను ప్రజాస్వామ్యంలో ముందుకు కొనసాగాలని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని RG1 కమ్యూనిటీ హాల్లో రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్స్ గుండె సంబంధిత డాక్టర్ కిరణ్ సహకారంతో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని సింగరేణి GM లలిత్ కుమార్, IMA ప్రెసిడెంట్ డాక్టర్ క్యాస శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్లు ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని GM లలిత్ కుమార్ తెలిపారు. లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సో ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. సో దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికంటే ముందు మనకైనా ప్రాబ్లం ఉందా ముందే చూసుకోవాలి. దాన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు. ECG కానీ, ఇప్పుడు ఎక్కువ కానీ, BP కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఉద్దేశంతో గోదావరి కానీ ప్రజలకు స్క్రీనింగ్ చేద్దామని ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విజయ్ మసాలా అండ్ డ్రై ఫ్రూట్స్ వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే మల్లికార్జున స్వామికి ముడుపులు కట్టారు. అనంతరం గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆలయ పూజారి మామిడాల నాగసాయి శర్మ ఆలయానికి వచనం రాహుల్, సాయి చందులను శాలువాలతో సన్మానించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ చైర్మన్ వరాల పరశురాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తిరుపతి, జక్కన్నపల్లి సత్తయ్య, మేడిశెట్టి రాజు భక్తులు పాల్గొన్నారు.
వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్లకు మంత్రి పదవి దక్కడంతో సరైన గౌరవం లభించిందని అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి అన్నారు. నగరంలోని మంకమ్మతోట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్లో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుందన్నారు. ఉత్తర తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ధర్మపురి నుండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని చెన్నూరు నుండి వివేక్ వెంకటస్వామిని తీసుకోవడంతో ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాలకు సముచిత స్థానం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాడిశెట్టి భూమయ్య, బ్యాంక్ డైరెక్టర్లు నాగుల సతీష్, మార్క రాజు, బొమ్మ రాతి సాయికృష్ణ, విద్యాసాగర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారికి, గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ గారికి మరియు గౌరవనీయులు వాకటి శ్రీగారి గారికి శుభాకాంక్షలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం, నాయకత్వం న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నుండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వివేక్ వెంకటస్వామి గారికి అవకాశం లభించడం ఉత్తర తెలంగాణలో తెలంగాణకు సముచిత న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్లా అంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ధరంపూరి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి అవకాశం కల్పించారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వెళ్ళి వివేక్ వెంకటస్వామి గారికి, అంటే పెద్దపల్లి నియోజకవర్గం కాకుండా ఆదిలాబాద్ కూడా సముచిత స్థానం లభించినట్లయింది. ముదిరాజుల హక్కుల కోసం మొట్టమొదటిగా కొట్లాడిన స్వతంత్ర సమరయోధుడు, హైదరాబాద్ మొట్టమొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి అని జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఆగం పాండు పోతురాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ముదిరాజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఫంక్షన్ హాల్లో కొరివి కృష్ణస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొదటగా ఆలయంలో నూతన ఫంక్షన్ హాల్ను ప్రారంభించి అనంతరం ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు చొక్కల రాము, ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి, మండల గ్రామ ముదిరాజ్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా గుజరాత్ సంఘం రాము ఆధ్వర్యంలో, అదేవిధంగా మా మండలం, నా సొంత మండలమైన గంభీరావుపేట మండలంలో మా ప్రాతిపదికన ఏదైతే ఉన్నదో రాజకీయాలు నడుస్తా ఉన్నాయో దాంట్లో ఇంత సంఖ్యాపరంగా ఇంత పెద్ద సంఖ్య గుజరాతులు ఉన్నా వాళ్ళకు తగిన రీతిలో వాళ్ళకు గౌరవం దక్కలేదు. ఏ పార్టీలో కానీ, ఏ రాజకీయ పార్టీలో కానీ దక్కలేదు. మనం వెలికి తీసుకొచ్చి ఏదైతే ఉన్నదో అందరితో పాటు సమానంగా వారికి కూడా ఈ రాజకీయాల్లో అవకాశం కల్పించే విధంగా అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలనే మాట కూడా తెలియజేస్తా ఉన్నాం. లింగన్నపేట గ్రామంలో మరి కొరువు కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మరి మా రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం తరఫున, మరి మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున లింగన్నపేట గ్రామస్తులకు, అన్ని కులాల రాజకీయ నాయకులకు, అన్ని కులాల కుల బాంధవులకు, మరి గంభీరావుపేట మా ముదిరాజ్ కుల బాంధవుల తరఫున, మరి మీడియా మిత్రులకు మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఏదైతే సత్యవన్న గారు చెప్పారో, ఇట్లా నగేశన్న గారు చెప్పారో, ప్రతి ఒక్క విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఒక్క తండలో విలేజ్లలో కూడా మేము విగ్రహాలు పెట్టుకుంటామని చెప్పి మా రాజన్న సిరిసిల్ల ముద్రా సంక్షేమ సంఘం ఎవరు కూడా కులాలు అనేది కూడా పేరు సంఘాలు లేవు. అప్పుడు ఎందుకంటే నిజాం పాలనలో, దొర పాలన ఉండే ఆ పీరియడ్లోనే ఈ వ్యక్తి, ఈ మహనీయుడు కుల సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అందుకే బీసీ నాయకుడు. దాంతో పాటు ఉప్పు సత్యాగ్రహ అంటే ఫ్రీడమ్ ఫైటర్, ఉప్పు సత్యాగ్రహ, కాలేకరి ఉద్యమం, ఈ ఉద్యమాలన్నీ కూడా చేసిన వ్యక్తి మన తెలంగాణ నుంచి కొరివి కృష్ణస్వామి ముదిరాజు. ఇప్పుడు మనకు ఇండియన్ లీగ్ లో ఫ్రీడమ్ ఫైటర్ లో ఈయన పేరు పదో పేరు ఉంటది ఇదండి. దాంతో పాటు మన పదో తరగతి బుక్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో చేపల మార్కెట్లో సందడి నెలకొంది. మృగశిర కార్తెను పురస్కరించుకుని పలు రకాల చేపలను కొనుగోలు చేశారు. కొరమీను, టంటం, పాప్లెట్,
బంగారు తీగ వంటి పలు రకాల చేపలు, రొయ్యలు, పీతలు దిగుమతి అయ్యాయి. దీంతో మార్కెట్లన్నీ వ్యాపారులు జనాలతో కిటకిటలాడాయి. చేపల ధరలు కూడా గత ఏడాది కన్నా మరింత పెరిగాయి. సాధారణంగా రవ్వ, బొచ్చ 150 రూపాయల నుండి 200 వరకు కేజీ అమ్ముడు అవుతూ ఉంటాయి. మృగశిర కార్తె సందర్భంగా వీటి ధర కొద్దిగా పెరిగింది. బొమ్మ చేప కిలో 400 నుండి 500 వరకు ధర పలుకుతుందని అన్నారు. వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపల చెరువు నుంచి చేపలను విక్రయించడానికి తీసుకువస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన స్థానికులు ధర ఎంత ఉన్ననూ వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకుని డప్పు చప్పుల్లా, శివసత్తుల పూనకాలతో, బైండ్ల పూజార్లతో పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్లో పట్టణ ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంతో పాటు ఎప్సెట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఇందుకు గాను మెడల్, శాలువా, మెమెంటోతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం వేద పండితులచే విద్యార్థులకు ఆశీర్వచనాలు అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఆర్యవేశ్య సంఘ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఆర్యవేశ్య సంఘం అధ్యక్షులు మైలారపు లింబాద్రి, పట్టణ ఆర్యవేశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఎలిమి రవి, వాసవి గార్డెన్ అధ్యక్షులు కోట కిరణ్, ఆర్యవేశ్య సంఘం సభ్యులు, నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు గుండా జాహ్నవి. నా ప్రతిభను గుర్తించి నాకు పురస్కారాన్ని అందజేసిన మెట్పల్లి ఆర్యవేశ్య సంఘానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మంత్రుల హారిక. నేను సాధించిన మార్కులకు నన్ను గుర్తించి మెట్పల్లి ఆర్యవేశ్య సంఘం నన్ను సత్కరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మై డియర్ పేరెంట్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. కాంగ్రెస్ పాలనలో ముదిరాజ్ హక్కులను విస్మరించారని ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తం శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ముదిరాజ్ అధ్యయన వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉస్తాం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముదిరాజ్ జాతికి చెందిన కళాకారులు, ఉద్యోగులు, అధ్యాపకులు హాజరయ్యారు. వివిధ రంగాలలో రాణిస్తున్న ముదిరాజులను ఒకే వేదికపైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం ముదిరాజ్ జాతికి చెందిన కళాకారులు, ఉద్యోగులు, అధ్యాపకులతో పాటు వివిధ రంగంలో రాణిస్తున్న ప్రతిభావంతులను శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో బొమ్మనవేని రాజేష్, పోగుల సతీష్, గుర్రాల రాజయ్య, మూగ రవీందర్, గుండారం రవి, పొలిపాక లక్ష్మీ నరసయ్య, గరిగంట నరసింహ, రాజు, ఎర్రం లక్ష్మణ్ పాల్గొన్నారు. అటువంటి విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మాకు చేస్తాయని చెప్పి మా ముదిరాజు బిడ్డలు 180% ఈ గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన సందర్భం ఏదైతున్నదో మరి పూర్తి స్థాయిలో ఆ యొక్క బలాన్ని, మాకున్నటువంటి శక్తిని, యుక్తిని, మా యొక్క ఓటు బ్యాంకు అర్థం లేకుండా పోయిందనేటువంటిది మేము బాధపడుతూ ఉన్నాం. చట్టసభల్లో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు మా బిడ్డలకు చేయుగా ఇవ్వవలసినటువంటి అవసరం మరి ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ఖజానాకు కీలకంగా మారినటువంటి ఆర్థిక వనరులు చేకూరుస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనమెత్తుకుని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని, పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో ఉండి అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మార్కొండ మల్లేశం, రాజు, ముంజం శ్రీనివాస్, పొప్పాల కనుకయ్య, బోనాల వీరేశం, ముంజం రాజ్ కుమార్, పుప్పాల సతీష్, పుల్లెల రాజు, బోనాల సంపత్, పుల్లెల సంపత్, స్వామి, ముంజం రాజు, నూనె సంత్, ప్రశాంత్ పాల్గొన్నారు. సంఘం తరఫున ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పోషమ్మ బోనాలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మంచి వర్షాలు కొట్టి మంచి పంటలు పండి అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని పిల్ల పాపతో సహా ఈనాడు ఈరోజు మల్లాపూర్ గ్రామంలో మున్నూరు కాపు సంఘం తరఫున పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుటకు మీ అందరూ సభ్యులం ఏకగ్రీవంగా ఆమోదించుకొని ఈరోజు బోనాలు ర్యాలీగా వచ్చి పోచమ్మ మొక్కులు తెచ్చుకున్నటకు అభినందిస్తున్నాము. తదుపరి వర్షాకాలం వర్షాలు బాగా వండాలి, పంటలు మంచి పంటలు వండాలి, మేలైన పంటలు వండాలని దేవుని కోరుకుంటున్నాం. పంటలన్నీ వండాలని, అందరూ పిల్ల పాప అందరూ చల్లగా ఉండాలని ఆ దేవుని కనికరించాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పంపిణీలో భాగంగా గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారునికి ఇల్లు మంజూరు అయింది. కాగా మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా రాజేశ్వరి హాజరై లబ్ధిదారుణ్ణి ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొని ఇంటి నిర్మాణానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆంజనేయులు, గ్రామశాఖ అధ్యక్షులు గోంటి సంతోష్, పెంచల రమేష్, గోంటి పరశురాములు, గోంటి శ్రీనివాస్, కొత్త సుధాకర్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.